అందరికీ నమస్కారం. ఐడ్రీ మీడియా సమర్పణలో సిరివెన్నెల జగమంత కుటుంబం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఒక పాటకి సంగీతము సాహిత్యము రెండు పార్శ్వాలైతే ఆ పాటని ప్రేక్షకులకు చేరవేయడంలో గాయనీ గాయకులు అతి ముఖ్యమైన పాత్ర వహిస్తారు. గాయనీ గాయకుల ప్రస్థానంలో చక్కటి బాణీకి చిక్కటి సాహిత్యం కుదరకపోయినా, అద్భుతమైన సాహిత్యానికి మధురమైన బాణీ కుదరకపోయినా ఆ పాటలన్నీ వేరే కారణాల వల్ల లేకపోతే గాయనీ గాయకుల ప్రతిభ వల్లనో ఆల్ టైమ్ రికార్డ్స్ అవ్వచ్చేమో కానీ ఆల్ టైమ్ రికార్డ్స్ మాత్రం కావు. అందుకనే ఒక పాట విజయంలో సంగీత సాహిత్యాలతో పాటు గాయనీ గాయకులు కూడా అతి ముఖ్యమైన పాత్ర వహిస్తారు. తెలుగు సినిమా పరిశ్రమలో తన తోటి సింగర్ని వివాహమాడిన అతి కొద్ది మందిలో మల్లికార్జున్ గోపికా పూర్ణిమలది ఒక అద్భుతమైన అందమైన జంట. వాళ్ళ జీవితం సుస్వరాల పంట. ప్లేబ్యాక్ సింగర్ మల్లికార్జున్ కెరియర్లో మైలురాయి అనదగ్గ పాటలు ఎన్నో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుండి జాలువారినవే. అలాగే గోపికా పూర్ణిమ కూడా ఎన్నో మంచి పాటలను, బాబాయ్ శాస్త్రి గారు రాసిన పాటలను ఆవిడ పాడడం జరిగింది. వృత్తిపరంగా తమకెంతో ముఖ్యమైన, అలాగే వ్యక్తిగతంగా తమకు ఎంతో ఇష్టమైన శాస్త్రి గారితో తమ ప్రయాణపు సరిగమలను మనందరితో పంచుకోవడానికి సిరివెన్నెల జగమంత కుటుంబం కార్యక్రమానికి విచ్చేసిన ప్లేబ్యాక్ సింగర్స్ గోపికా పూర్ణిమ, మల్లికార్జున్ గారులను సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిద్దాం. హాయ్ మల్లి, హాయ్ పూర్ణిమ. హాయ్ పాదు. సిరివెన్నెల జగమంత కుటుంబం కార్యక్రమం. మనం అందరం సిరివెన్నెల గారి కుటుంబంలో సభ్యులమే. అది ఒక అదృష్టం. అందులో మనలాంటి వాళ్ళకి ఇంకా అదృష్టం. ఎందుకంటే మనకన్నా ఆయన చాలా సీనియర్, మన గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. మన అదృష్టం కొద్దీ మీరైనా నేనైనా ఆయనతో చాలా ఏళ్ల ప్రయాణం చేశాం. ప్రేక్షకులకు నేను చెప్పాల్సింది ఏంటంటే, మళ్ళీ గోపికా పూర్ణిమ గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు పాటల ప్రేమికులందరికీ బాగా సుపరిచితులైన ప్లేబ్యాక్ సింగర్స్ వాళ్ళు. లక్షలాది మంది అభిమానులు ఉన్నారు వాళ్ళకి. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మేము ముగ్గురం కలిసి ఒకేసారి వచ్చాం. దాదాపు చాలా ఏళ్ల జర్నీ మాది. ఇప్పటికీ మంచి స్నేహం, కలిసి ప్రయాణం చేస్తున్నాం. బాలుగారి పుణ్యమా అని ఒక పాడుతా తీగ కార్యక్రమం ద్వారా రావడం, సినిమా పరిశ్రమకి రావడం, అలాగే శాస్త్రి గారు రాసిన ఎన్నో పాటలని మేము పాడడం జరిగింది. వీటన్నిటిలోనూ మాకు కామన్గా చాలా అంశాలు ఉన్నాయన్నమాట. సో మళ్ళీ శాస్త్రి గారి గురించి, బాబాయ్ గురించి మనం మాట్లాడుకునే ముందు, సింగర్స్ వచ్చిన తర్వాత ఊరికినే ఫస్ట్ మాట్లాడుకుంటే బాగుండదు. సో సీతారాం శాస్త్రి గారు, నువ్వు ఎన్నో పాటలు పాడావు. యాక్చువల్గా నువ్వు పాడిన వాటిలో మ్యాక్సిమం సీతారాం శాస్త్రి గారు అని అనుకుంటున్నాను నేను. సో ఒక మంచి పాటతో ఒక అద్భుతమైన బిగినింగ్ ఈ ఎపిసోడ్కి. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా, గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. అంత అద్భుతమైన పాట, కృష్ణవంశీ గారి సినిమా. సో ఈ పాటతోనే మొదలెడదాం. ఏ పాటతో నీకున్న అనుభవాలు చెప్పు. అబ్బో, మనం అసలు ఇంత అద్భుతమైన కార్యక్రమం సిరివెన్నెల జగమంత కుటుంబం అనే కార్యక్రమంలో ఇలాంటి అందమైన వేదిక మీద ఎందరో మహానుభావాలు కూర్చునే ఈ ప్లేస్లో మేమిద్దరం కూడా వచ్చి ఆయన గురించి 4 మాటలు మాట్లాడుకునే అవకాశం వచ్చినందుకు ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అక్కడ నిన్ను ఆపుతా. నీకు ఇంకో మంచి అద్భుతమైన విషయం చెప్పిన, కరెక్ట్గా నువ్వు కూర్చున్న ప్లేస్లోనే బాబాయ్ గారితో ఈ కార్యక్రమం మొదలెట్టా. కరెక్ట్గా నువ్వు ఉన్న ఎగ్జాక్ట్ అదే పొజిషన్ నాకు చూస్తుంటే ఒక ఎప్పుడు అక్కడ ఎవరు కూర్చున్నా ఒక పక్క
ఆ దృశ్యం నా కళ్ళలో మెదులుతూ ఉంటుందన్నమాట. ఇంకా గతం కథ, ఎందుకంటే అర్ధాంతరంగా మనల్ని వదిలి వెళ్ళిపోయారు గురువుగారి తర్వాత. ఇమ్మీడియట్గా ఆయన తమ్ముళ్ళ భావించినటువంటి శాస్త్రి గారు వెళ్ళిపోయారు. ఇవన్నీ మనం అందరం అనుకొని మనకి కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి. ఇంకా వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యం కానీ పాటలు కానీ వాటి గురించి మనం తలుచుకుంటూ ఆనందంగా ఉండడమే మన ఉద్దేశం, సెలబ్రేట్ చేసుకోవడం, అంతే కదా. సో ఆ విధంగా నువ్వు అడిగిన ప్రశ్నకి శ్రీ ఆంజనేయం అనే సినిమాలో ఈ పాట చాలా గమ్మత్తుగా వచ్చింది నాకు అవకాశం. అప్పుడు నేను మణిగారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు రెగ్యులర్గా నీకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే నాకన్నా ముందు సీనియర్ నువ్వే కాబట్టి ఆయన ట్యూన్ చేసిన వెంటనే ఆ ట్యూన్ చేయడం, ఆ తర్వాత సాహిత్యం వచ్చిన వెంటనే సాహిత్యం ట్రాక్ పాడేయడం, ఆ షూటింగ్ వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఎవరు వచ్చి పాడతారో మనకు కూడా తెలియదు. సో ఇది యాజ్ యూజువల్ జరుగుతూనే ఉంది. నేను కూడా పాడేసిన తర్వాత ట్రాక్ పాడేసిన తర్వాత మణిగారు, సార్ ట్రాక్ పాడేసింది సార్, షూటింగ్ పంపించాలన్నారు కదా, ఒకసారి వినేస్తే నేను పంపించేస్తాను అనగానే ఆయన వచ్చి విన్న తర్వాత ఏదో ఒకసారి మళ్ళీ అన్నారు. పూర్తిగా పాట అంతా జనరల్గా పూర్తిగా విన్నారు కదా, నీకు తెలిసిన విషయమే కదా. పూర్తిగా విని కరెక్ట్గా పాడావు కదా, సాహిత్య దోషాలు ఎక్కడ లేవు కదా, అంతా కరెక్ట్గా ఉంది కదా. అవును సార్, కరెక్ట్గా ఉన్నది సార్, ఓకే ఫ్యాంటాస్టిక్గా పాడావు, ఈ పాట నీదే అన్నారు. అంటే అలా ఆశ్చర్యంగా అలా చూశాను అన్నమాట. జనరల్గా ఊహించలేదు, అంటే ఇంత అందమైన పాట నాకు దక్కుతుందని నేను ఊహించలేదు. ఆ తర్వాత ఆయన ఓకే చెప్పేసిన తర్వాత ఇక అందరూ దాన్ని అప్రిషియేట్ చేసి అనానిమస్గా అందరూ ఓకే చెప్పేశారు నేను పాడినందుకు గాను. ఎందుకంటే కృష్ణవంశీ గారు, ముఖ్యంగా శాస్త్రి గారు, ఇక్కడ శాస్త్రి గారి గురించి చెప్పాల్సింది ఏంటంటే ఆయన ఒకటే మాట అన్నారన్నమాట, ఈ పాట మల్లికి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే పెద్ద సింగర్స్ ఎవరైనా పాడి ఉండొచ్చు వేరే విషయం, బట్ మల్లికి ఓకే చేయడం వల్ల నేను అభినందిస్తుంది ఏమిటంటే ఈ పాత్రకి మల్లి గొంతు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఆ అబ్బాయి అందులో చాలా అమాయకుడు, ఆ తల్లిదండ్రులు లేని ఒక అమాయకుడు కేవలం శ్రీ ఆంజనేయం అనేటువంటి ఒక భక్తుడు, ఆ శ్రీ ఆంజనేయ భక్తుడిగా అలాగా తన మనసు అంత అమాయకంగా పాడే పాట మళ్ళీ గొంతు కరెక్ట్గా సరిపోయింది. నన్ను ఎప్పుడు అంటుంటారనమాట శాస్త్రి గారు, వీడు అలా కనిపిస్తాడు కానీ చాలా కంత్రివేద, వీడు అసలు మామూలుగా ఉంటాడు కానీ అసలు అని అలాంటి సరదాగా మాట్లాడడం. ఆ తర్వాత ఆయన కూడా మెచ్చుకొని చాలా బాగా పాడావు నాన్న, డెఫినెట్గా ఇది నీకే రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అంత అమాయకంగా ఉంటుంది నీ గొంతు, లేతగా ఉండడం ఆ క్యారెక్టర్ బాగా సూట్ అయిందని చెప్పడం. శాస్త్రి గారు నిన్ను అమాయకుడు అన్నారని చెప్తున్నావు అంతే. అంటే అదే అందుకని వెంటనే అన్నా చూసావా, వీడు అరే స్టేజ్ ఎక్కడంటే మామూలుడు కాదు వీడు, అసలు వీడికి ఇలా కనిపిస్తాడు కానీ అని చెప్పేసి. బయట అమాయకుడు అని నీకు ఒక ఫీలింగా? అలా కాదురా, ఇప్పుడు విషయం ఏంటంటే గొంతుని బట్టి అన్నారని చెప్తున్నావు. శాస్త్రి గారు అన్నారు, అది పాపం శాస్త్రి గారు అందరినీ పాపం అలాగే అనుకుంటుంటారు. ఆయన ఏంటంటే జగమెరిగిన సత్యం ఏమిటంటే ఆయన ఏ వ్యక్తిని కూడా పరాయి వ్యక్తికి ఎప్పుడు చూసింది లేదు. అంటే నా అనుభవం ప్రకారం, అందరికీ అనుభవం అదేమిటంటే నేను సార్ లేకపోతే ఏమనాలని, గురువుగారు సార్ ఎలా అనాలి, ఏదో మనం ఒకటి అనుకుంటాం మైండ్లోని. వెళ్ళి కలిసినప్పుడల్లా ఇలాగా స్టూడియోకి వచ్చినప్పుడల్లా పాటలు ఇవ్వడానికి వస్తారు కదా, మాట్లాడినప్పుడు చేసినప్పుడు నేను ఏం పిలవాలో తెలుసుకోవడానికి ముందే క్రిష్ గారికి, తర్వాత త్రివిక్రమ్ గారు, వాళ్ళందరికీ వీడు నన్ను చక్కగా నాన్న అని పిలుస్తాడండి, కమిట్ చేసేస్తారనమాట. వీడు నన్ను చక్కగా నాన్న అని పిలుస్తాడండి, నాకు ఎంత ముద్దుగా ఉంటుంది, ఎంత మనసు హాయిగా ఉంటుందో. అంత అద్భుతమైన అవకాశం నిజంగా ఒక మహా వ్యక్తి నిజంగా ఆ పిలుపుతో పిలవరా అని చెప్పడం ఇండైరెక్ట్గా, అది ఎంత గౌరవం, ఎంత ఇది ప్రేమ, ఆశీర్వచనం నిజంగా. వెంటనే అంటే ఇన్ని ఇలా పిలవచ్చా, అంటే ఇంత దగ్గర అవ్వచ్చా, మనకి ఆ బెరుకుపోతుంది. ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటే మనం అందరం పాటలు వింటూ పెరిగాం కదా, ఎప్పుడు చూసాం. ఇప్పుడు కాసేపు ఇక్కడ పూర్ణిమ గారు ఉన్నారు, సభా మర్యాద కోసం పూర్ణిమ గారు అంటాను అనుకోకు, పూర్ణిమ ఓకే. సో పూర్ణిమ, నువ్వు ఎప్పుడు శాస్త్రి గారిని ఎప్పుడు కలిసావు మొదట? నా ఫస్ట్ పరిచయం అంటే నేను వారిని చూడడం, ఈ మహానుభావుడిని ఇంకో మహానుభావుడు స్టూడియోలో ఆయన రికార్డింగ్లో చూడడం జరిగింది. ఇళయరాజా గారికి పాడడానికి వెళ్ళినప్పుడు ట్రాక్కి పిలిచారు. నువ్వు ఇళయరాజాకి ట్రాక్ పాడడానికి వెళ్ళావు ఫస్ట్ టైం రాజా గారు పిలిచారు అంతఃపురం మూవీకి. అంతఃపురం సినిమాలో ట్రాక్స్ అన్నీ నేనే పాడాను. ఫ్యాంటాస్టిక్. సో ట్రాక్స్ అన్నీ నేనే పాడాను.
శాస్త్రి గారు కూడా అన్ని పాటలకి ఉన్నారు అప్పుడు ఫస్ట్ టైం చూడడం. కానీ ఫస్ట్ టైం చూసినా కూడా ఎప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా అన్నది లేదు యమన్, ఎందుకంటే అప్పటికే పాడుతా తీగలు చూస్తున్నారు కాబట్టి వారి గుర్తుపట్టారు. నమస్కారం పెట్టిన తర్వాత ఎంత బాగా పాడుతున్నావు తెలుసా, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం ద్వారా మీలాంటి మంచి మంచి గాయకులు అందరూ కూడా వృద్ధిలోకి వస్తున్నారు, తెలుగు మన తెలుగు వాళ్ళు పైకి వస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా అని చెప్పి ఇవి ఫస్ట్ అన్నారు. ఈ పాట ట్రాకో లేకపోతే ఫైనల్ ఉంచుతారో, ఇవాళ నుంచి నువ్వు ఏ పాట నీకు వచ్చినా ఆ పాటని నీకొచ్చిన పాటగానే నువ్వు మామూలుగా ఎలా పాడతావో నీకు ఒక అవకాశం వస్తే అలాగే పాడాలి. అది ట్రాకా లేకపోతే స్క్రాచ్ వర్షనా లేకపోతే ఫైనల్ వర్షనా ఇవేవి నీకు సంబంధం లేదు. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజా గారు పిలిచారు, ఆ టెన్షన్ ఒకటి, శాస్త్రి గారు ఉన్నారు ఈ టెన్షన్ ఒకటి, కృష్ణవంశీ గారు ఉన్నారు ఆ టెన్షన్ ఒకటి, ముందే పెద్ద పులి అక్కడ ఎవరు రాజా గారు. బట్ అక్కడ వీరిలా తండ్రి వాత్సల్యంతో మాట్లాడడం అనేది ఎంతో, నేను చాలా చిన్నదాన్ని అప్పుడు, నాకు 15 సంవత్సరాలు అప్పుడు. సో కరెక్ట్గా చెప్పాడు, అంతే, అంతకన్నా ఎక్కువ ఉండవు. సో ఆ టైంలో ఆ మూమెంట్లో ఆ మాటలు నాకు చాలా యాక్చువల్గా ధైర్యాన్ని ఇచ్చాయి. కోర్స్ అవి ట్రాక్గానే ఉన్నా ఎంతో మంచి ఎక్స్పీరియన్స్ని మిగిల్చింది ఆ రికార్డింగ్ నాకు. దాంట్లో ఒక సాంగ్లో శంకర్ మహాదేవన్ గారు పాడిన పాటలో కొన్ని లైన్స్ నాకు ఉంచేశారు, ఒక చరణం ఏదో ఉంచేశారు అలాగా. బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంతే కదా. ఇళయరాజా గారు, కృష్ణవంశీ గారు, సీతారామ శాస్త్రి గారు ఆ పాట ఉంచకపోయింది. బై ద వే ట్రాక్ అంటే ఏంటి అంటే అమెచ్యూర్ సింగర్స్ మేము కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బాలు గారు, చిత్ర గారు పాడే ముందు షూటింగ్ పర్పస్ కోసం లేకపోతే దర్శక నిర్మాతలకి ఒప్పించడం కోసం పాట మొత్తం మా చేతి పాడిస్తారు. మేము సినిమాల్లో పాడిన చాలా పాటలు షూటింగ్ కోసం పాడించి అవి నచ్చి ఉన్నవి. ఇందాకలా మళ్ళీ కూడా అదే చెప్పాడు శ్రీ ఆంజనేయం పాట కూడా. సో అయితే నువ్వెప్పుడు కలిసావు మళ్ళీ శాస్త్రి గారిని? నేను ఇదే నాకు డైరెక్ట్గా పరిచయం. అసలు యాక్చువల్గా శాస్త్రి గారి గురించి నేను విన్నది అంటే నేను పర్సనల్గా కలవడానికి ముందే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటే మనం చాలా చిన్న జింగిరి దోస్తులుగా ఉన్నప్పుడు 1985లో ఆనంద్ కళా కేంద్రం రాజమండ్రిలో కాంపిటీషన్స్ అప్పుడు నేనేమో ఏమిటది ఆదిభిక్ష వాడిని ఎదుకోరేది, ఆ తర్వాత నువ్వు దాంట్లో విధాత తలపున ఇలాగ మనం పాడుకుంటూ ఉన్నాం. అది అప్పటికి మనకు తెలియదు కూడా, అంటే రచయితలు ఉంటారు మనంతా అప్పుడంతా కూడా స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తే వాళ్ళే కదా మనంతా సర్వస్వం. అంటే మనకి రచయితలు, కంపోజర్స్, సింగర్స్ ఇంత జ్ఞానం కూడా లేదు అప్పుడు, అవేర్నెస్ లేదు. సో నాకు ఎలా అంటే ఈయన గారి పేరు నాకు నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అభ్యుదయ గీతాల పోటీకి వెళ్ళినప్పుడు మా సార్ వచ్చి ఒక సాంగ్ ఇచ్చారు, ఇది నేర్చుకో అని చెప్పేసి ఆయన పాట నేర్పించారు. చూస్తే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఓ సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే చూడు అసలు అంటే ఆ పేరు అలా చూసి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇలాగా చదివిన వ్యక్తిని ఆ తర్వాత ఆయన్ని తండ్రిగా నన్ను అభిమానించే స్థాయి వరకు నా జీవితం వచ్చింది అంటే అదొక నిజంగా అదొక అదృష్టంతో యోగం అంటారా? రైట్ వర్డ్, అదృష్టాన్ని మించినది. ఓకే. అయితే నేను అప్పుడు పాడిన పాట ఈ సినిమా పాటలు ఇందాక నువ్వు చెప్పినట్టు ఇంటర్లో చెప్పినట్టు నేను 100 పాటలు తీసుకుంటే 80 పాటలు గురువుగారు రాసిన పాట, శాస్త్రి గారు ఆ నాన్నగారు రాసిన పాటలే. అన్ని పాటలు పాడే ఆయన కళ నుంచి వచ్చినట్టు పాటలు. అండ్ పాడిన పాటలు తక్కువైనా అందులో అధిక శాతం వారు రాసిన పాటలు అన్నీ ప్రజాదరణ పొందిన పాటలు. సో అందువల్ల నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. నేను పాడిన పాట ఆయన రచన యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది, శాశ్వత కాంతుల స్వర్గమిది, వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిది, యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది. అంటే ఇది నాకు అప్పుడు సాహిత్యం మీద అంత అవగాహన లేదు, ఏం లేదు. కానీ ఆయన వాడిన పదాల జిమ్మిక్స్ అంటారు ఏదంటారు కదా, అవి అరే
ఎవరైనా అనే ఒక క్వశ్చన్ మార్కు వచ్చిన అదేంటి చరణం ఆలోచింపజేసే విధంగా అందులో రాతికి రప్పకి చెట్టుకి చేమకి చరాచరమ్ముల కన్నిటికి నతమస్తకమున నతులు సలుపు పరమోన్నతమౌఘన సంస్కృతికి వినయము విద్యాభూషణమనుకొను విమల మనస్కుల చరిత ఇది దురహంకారము దరిచేరని మహనీయులు సాగిన మార్గమిది యోగులు ఇందులో ఇది ప్రైవేట్ అభ్యుదయ అదే అంటే భక్తి దేశభక్తి గీతం. అది అమ్మ బాబు ఏమిటి పదాలు ఏమిటి అసలు ఈ అమరిక ఏమిటి అని చెప్పేసి నాకు అప్పుడు సాహిత్యం మీద ఎలాంటి అవగాహన లేని ఆ టైంలో ఆలోచింపజేసే విధంగా శాస్త్రి గారి పేరు ఆ రకంగా నాకు మస్తిష్కంలో నిక్షిప్తమైంది. అయితే వీడికి 2000 తాళ్ళు అలాంటి గురుగారి పాటల్ని నేను నా వెరీ ఫస్ట్ సాంగే అంటే శాస్త్రి గారు అంటే సినిమా పాటలు పాడడం అదంతా ఒక రొటీన్. అంటే శాస్త్రి గారు రాసిన దేశభక్తి గీతం నువ్వు రికార్డ్ చేసావా? నేను స్టేజ్ మీద కాంపిటీషన్లో పాడా. అది లేదు యాక్చువల్లీ అది సాహిత్యం ఎవరు పాడారో తెలియదు కానీ నాకు నేర్పించింది శాస్త్రి గారని మరొక శాస్త్రి గారు మా గురువు గారు. బై ద వే నాకు ఈ టాపిక్లో నేను నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తా నువ్వు అడగకపోయినా కూడా. అంటే సినిమా పాటలు పాడడం కాకుండా శివదర్పణం అని శాస్త్రి గారు ఒక శివుడి భక్తి గీతాలతో ఒక పుస్తకం వేశారు, ఒక ఆల్బమ్ కూడా చేశారు. అందులో నేను ఒక మంచి పాట పాడించాను. నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను. అప్పుడు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ రికార్డ్ చేశాం శశిప్రీతం గారు. అందులో చాలా బాగుంటుంది ఆ పాట కూడా. నలుసంత నేనెంత నిఖిలాత్మ నీచెంత నలుసంత నేనెంత నిఖిలాత్మ నీచెంత నిష్ఠూరమానాతో విడ్డూరమే కదా నిష్ఠూరమానాతో విడ్డూరమే కదా నరునితో వంత నవ్వరా అంత పరమాత్మ నాతో పంతం పరువుంచుతుందా నలుసంత నేనెంత నిఖిలాత్మ నీచంత. ఏమిటయ్యా నాతో పంతం ఏంటి, పరమాత్మ నాతో పంతం నీ పరువుంచుతుందా అని నిలదీయగలిగేటువంటి ఒక కవికి ఉండేటువంటి ఒక శక్తి. ఆ పాట ఒరిజినల్గా నాకు పాడే అదృష్టం. అంటే సినిమా పాటలు పాడడం ఒక ఎత్తు అయితే నువ్వు అంటే గుర్తొచ్చింది, అది షేర్ చేసుకున్నాను. డెఫినెట్లీ మనకి అంటే ఇప్పుడు నేను ఒక సింగర్గా మీరు అందరికీ ఇంతలాగా గుర్తుండేటట్టు ఉన్నాను అంటే ఈరోజు 25 ఏళ్ళైనా కూడా ఏ పాట అయినా సరే అఫ్కోర్స్ డెఫినెట్లీ ఎంత అందమైన ట్యూన్ అయినా సరే సాహిత్యం అనేటువంటిది అంటే మర్చిపోలేని సాహిత్యమే కదా. పాట గుర్తు రావాలంటే సాహిత్యం గుర్తు రావాలి. తననా పాట అనం కదా, రామ అంటాం. బట్ అలాంటి అంటే ఎంతో విలువైన సాహిత్యంతో కూడిన ట్యూన్స్ నేను పాడడం నిజంగా నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే అటు దేవిశ్రీ ప్రసాద్ గారికి, నాకు, శ్రీను వైట్ల గారికి అందరికీ కూడా ఆ ఆనందం సినిమా అంత పేరు తీసుకొచ్చింది. మొట్టమొదటి పాట కదా, ఫస్ట్ సాంగ్. కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా ఇదిగో ఇప్పుడే చూసా సరిగా ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోనా అయితే నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ. అంటే ఒక చరణంలో లైన్ భలే ఉంటుంది, దూరం మహా చెడ్డదని అంటే లోకం అంటుంది కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది. అంటే ఎట్లా అంటే ఆయన సినిమా మొదటి పాట అయినా చివరి పాట అయినా అంటే నాకన్నా ప్రియత్వం అనుభవం వస్తాడు నువ్వే. ఎందుకంటే నేను నాకున్న నీ అనుభవాలు వినడానికి అంతేనా అయితే అంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తాననే మాట అనకుండా చెప్పేయచ్చు అంటావు సరే. కానీ అయితే ఆయన ఏ సందర్భంలో అంటే మొదటి పాట అయినా చివరి పాట అయినా నువ్వు ఏ పాట తీసుకున్నా సరే మొత్తం ఆ సినిమా స్టోరీ మొత్తం తెలుస్తుంది ఆ పాటలో. సో ఆయన అన్ని పాటలు రాసినా అంతే వస్తుంది, ఒక పాట రాసినా దీంట్లో ఆ పాటలు అదే కదా, దూరం మహా చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది. ఎప్పుడు కొట్టుకుంటుంటారు వాళ్ళు, ఎప్పుడు దూరంగా ఉంటారు.
ఆ దూరమే నేను దగ్గర చేసింది, నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది, నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని. ఇలాంటి అసలు అంటే మనం పాటని జనరల్గా సింగర్కి చూను వినగానే బా ఏం సంగతి ఉందిరా భలే ఉంది అర్ర అని అంటాం, కానీ ఈయన పాట రాసి ఏ పాట అయినా సరే సాహిత్యం మీదకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఐ థింక్ చాలా పవర్ఫుల్ రైటర్ ఆయన రచనల ద్వారా. అంటే భాషకి కూడా అటు గ్రాంధికంగాను ఇటు కలోక్యల్గా కూడా మనిషి ఎమోషన్స్తో అంత దగ్గరికి చేసిన ఐ థింక్ వెరీ ఫ్యూ రైటర్స్లో ఐ థింక్ ఈయన ముందుంటారేమో కూడా. చాలా మంచి పాయింట్. మరి అలాంటి పాట నీకేంటి గుర్తొస్తుంది వెంటనే? నీకు ఇందాక తను నేను బాగా డామినేట్ లేదురా గుర్తు చేస్తున్నా, అదేమిటంటే ఏం లేదు, ఇందాక శాస్త్రి గారితో పరిచయం ఎలా ఏర్పడిందని అంటే ఒక ట్రాక్ పాడుతున్నప్పుడు ఆయన వచ్చి ఆశీర్వదించారు చేశారు. ట్రాక్ పాడడం ఇళయరాజా, ద గ్రేట్ మాస్టర్ ఇళయరాజా గారి దగ్గర, ఆయన రాసిన పాటను డైరెక్ట్గా సినిమాల్లో పాడే అవకాశం కూడా శాస్త్రి గారు రచనే ఏఆర్ రెహమాన్ గారి దగ్గర. ఇది ఇంకా ఎవరికి చెప్పు. మరి ఆ విషయం చెప్పకుండా అదే చెప్పనివ్వట్లేదు. ఇప్పుడు నీ తరఫున చెప్తున్నాడా? ఫోన్లే ఏదైతే ఏంటి నువ్వు చెప్పు. ఇక్కడ ట్రాక్ పాడడం అక్కడ డైరెక్ట్గా పాటే పాడించేశారు రెహమాన్ గారు. ఈ మధ్య రెహమాన్ గారికి పాడినప్పుడు లేకపోతే రాజా గారు పాడిన తర్వాత కొన్ని పాటలు పాడడం జరిగింది. అంతఃపురం తర్వాత నానికి పాడాను. సో రెహమాన్ గారు మ్యూజిక్, దాంట్లో అనూహ్యంగా రెహమాన్ గారి దగ్గర ఒక పాట పాడడం గ్రేట్ ఒక సినిమాలో. అండ్ అది డబ్బింగ్ కాదు, స్ట్రైట్ ఫిల్మ్. దాంట్లో 2 పాటలు పాడే అవకాశం వచ్చింది. ఆ 2 పాటలు కూడా శాస్త్రి గారు రాసింది, మాయ గారు రాసింది. సో ఇది నువ్వు అన్నట్టు మనకి యోగం ఆశీర్వచనం యోగం కాకపోతే ఇంకేముంటుంది అసలు. ఎలా ఎలా పల్లవి ఎలా ఒక పాట ఇప్పుడు మళ్ళీ పాడిన మహేష్ బాబు గారి సినిమా కదా, మహేష్ బాబు గారి మూవీ. ఆ సినిమాకి నేను అమిషా పటేల్ డబ్బింగ్ కూడా చెప్పాను. మనకి ఈ కాళ్ళ కూడా ఉంది కదా, మర్చిపోయాను ఏంటో అలా కొంచెం కొంచెం. సో మామూలుగా రెహమాన్ గారు ఎప్పుడు పిలిచినట్టుగానే రాత్రి 1 గంటకి పిలిపొచ్చింది. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్పైడర్ మ్యాన్ అంటే శాస్త్రి గారు ఎప్పుడు కూడా మనం ఆదిభిక్షువు లేకపోతే రామరామ లేకపోతే విధాత తలుపున ఇలాంటివి ఎక్కువ వేరేవి రాసినా కూడా, బట్ ఇవి ఎక్కువ. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మామూలుగా పేరు తెచ్చిన పాటలు మామూలుగా చెప్తున్నాను అంటే ఒక ఫాస్ట్ సాంగ్ లేకపోతే చాలా సింపుల్ సాంగ్ ఇలాంటివి ఉంటాయి. బట్ శాస్త్రి గారు అన్నీ కూడా కాంప్లికేటెడ్ సాంగ్స్ ఆర్ మేజర్ హిట్స్. కరెక్ట్ కరెక్ట్. సో ఇలాంటి పాటలు తను పాడితే, నేను పాడింది ఒక గమ్మత్తైన పాట. సో అది స్పైడర్ మ్యాన్ అని స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక జాజ్ ఫీల్ ఉన్న పాట. అది ఫస్ట్ సాంగ్. స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్, కళ్ళల్లోకి కొంటిగా కళ్ళు పెట్టి చూడగా మాయదారి మైకం ఏదో ఎదలో కలిగను కదా. స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్, సలెగుడు అల్లవి గుండెల్లో తినే పట్టు రేపవే నాలో. స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్. ఈ పాట నీకు కూడా చాలా డిఫరెంట్ సాంగ్. వాస్తవానికి నువ్వు పాడిన పాటలు అన్నిటిలోకి ఇప్పుడు నీకు నాకు కొన్ని బ్రాండ్లు వేస్తుంటారు. మెలడీలు బాగా పాడుతుంది, క్లాసికల్ బాగా పాడతారు అని ఇవన్నీ వేస్తుంటారు. నీకు కూడా ఉంటుంది అదే బ్రాండ్. కానీ నీకు ఈ పాట ఈ జాజ్ ఫీల్తో అంత డిఫరెంట్ సాంగ్. సో అన్నీ డిఫరెంట్గా జరిగాయి అన్నమాట. చాలా. ఈ పాట ఇంకో విషయం ఏంటంటే, నీకు తెలుసు లిరిసిస్ చరణాలు ఇచ్చినప్పుడు చాలా ఆప్షన్స్ ఇస్తారు, అది సహజమే, అది కామన్. సో వీళ్ళకి ఏం నచ్చుతుందో అది వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళు ఫైనలిస్ట్ చేసిన తర్వాత దాంట్లో 2 చరణాలు మనం పాడడం జరుగుతుంది. ఈ పాటకి ఏంటంటే 5 చరణాలు రాశారు. 3 లైన్లు, 3 ఫీమేల్ లైన్స్, 3 మెయిల్ లైన్స్, మేల్ అండ్ ఫీమేల్ ఉంటుంది. 5 చరణాలు చేశారు, 5 చరణాలు ఉంచారు. వాళ్ళకి ఏ చరణం తీసేయాలనిపించలేదు. ఎస్జే సూర్య గారికి, రెహమాన్ గారికి
ఇలా విట్టిడ్లా ఇది నల్లారికి విట్టిడ్లా ఇది నల్లారికి ఇలా ఈ చరణం కూడా బాగుంది, ఆఖరికి 5 చరణాలు ఉంచారు. అంటే ఏ చరణం తీసేయాలో తెలియక 5 చరణాలు ఉంచారండి, అది విషయం. సో అలా ఈ పాట ఈ 5 చరణాలు సినిమాలో ఒకసారి వస్తాయి లేకపోతే అక్కడక్కడ వస్తుంటాయి? లేదు, వచ్చేస్తాయి, 5 చరణాలు వస్తుంది. అందుకే రెహమాన్ గారు బీజమ్స్ ఎక్కువ పెట్టలేదు అంటే. ఓకే. సో చాలా తక్కువ నిడివిలో ఇవి ఉంటుంది, బీజమ్స్ చాలా తక్కువ ఉంటాయి, పాటే వెళ్తూ ఉంటుంది అలాగా. పాటలో మొత్తం ఆ పాటలో స్టోరీ మళ్ళీ చెప్పినట్టు కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. సో ఈ పాట అదే మూవీలో ఇంకొకటి చాలా ఫాస్ట్ బీట్ సాంగ్ హరిహరన్ గారితో పాడాను, ఇది కునాల్ గంజావాలతో పాడాను, ఇంకొకటి హరిహరన్ గారితో పాడాను. అది కూడా ఒక ఫాస్ట్ సాంగ్, అది అంటే కంప్లీట్ డిఫరెంట్ సాంగ్స్ అనమాట. శాస్త్రి గారు అప్పుడు అలా రాయడం, నేను ఆ పాటలు పాడడం అనేది చాలా గమ్మత్తుగా జరిగింది. నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే నువ్వు నేను లోకం అంటే మనమే అందామా. ఒక నిమిషం ఉండు, ఫాస్ట్గా చేయక, ఒక్క నిమిషం. నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే నువ్వు నేను లోకం అంటే మనమే అందామా. ఒక నువ్వు ఒక నేను ఎక్కువైతే ఒప్పుకోను, ఇంతకంటే ఎందుకు అనుకుందామా. ఇష్టం వచ్చినట్టు ఉందా, తోచినట్టు చేద్దాం, ఇష్టం వచ్చినట్టు ఉందాం, తోచినట్టు చేద్దాం, సమయాన్నే వెలేద్దాం, సరసాన్నే పిలుద్దాం, సమయాన్నే వెలేద్దాం, సరసాన్నే పిలుద్దాం, ఈ ఏకాంతం మనకే సొంతం, ఈ మైకం ఒడిలో ఏకం అవుదాం. నాకు నువ్వు నేను ఒక్కటైతే నువ్వు నేను లోకం అంటే మనమే అందామా. అలా ఉంది. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, నువ్వు ఈ విషయాలు చెప్పాక ఏఆర్ రెహమాన్ గారు, సీతారామ శాస్త్రి గారు, మహేష్ బాబు గారు, హరిహరన్ గారు, గోపిక పూర్ణిమ గారు అనాల్సి వస్తుందేమో మరి. ఇంత పెద్ద పాటలు, ఇంత పెద్ద సినిమాలు, పెద్ద విషయాలు చెప్పాక గారు అంటే నేను వడ అంట. అయితే విషయం నన్ను కంప్లీట్ చేయనివ్వ, అనాల్సి వస్తుందేమో, అలాంటి ఆశలు ఏం పెట్టుకోవాలని చెప్దాం అనుకున్నా. కానీ పార్థ, నువ్వు అడిగే ముందు మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేస్తున్నాను. తను నేను అన్నట్టు చిన్నప్పటి నుంచి పొద్దున్న లేస్తే శాస్త్రీయ అలా పెరిగి అంటే అలా వస్తే ఎఫెక్ట్ ఉంటుందని అన్నాను. సో అలాగా చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీత ఆ పంధాలో నడిచినటువంటి గోపికా పూర్ణిమ అనే ఈ అమ్మాయి ఇలా సినిమా సంగీతం వైపు వచ్చి రావడమే ఒక వింత అనుకుంటే, వచ్చిన తర్వాత మన జనరేషన్లో అంటే మన పాడుతా తీగ నుంచి తీసుకుంటే ఇంతమంది సంగీత దర్శకుల దగ్గర, ముఖ్యంగా ఇళయరాజా గారు, రెహమాన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, తెలిసి మన జనరేషన్ పొహళేంది గారి దగ్గర కూడా తను పాడే అవకాశం తను పొందడం నిజంగా చాలా అదృష్టం అనుకుంటే, ఇందాకన్నవే ఈ ఆయన మనందరం ఏదో అందెల రావడం మీద లేకపోతే విధాతలపునో కాకుండా డిఫరెంట్ సాంగ్స్ పాడే అవకాశం అంటే నాకేంటంటే, ఇప్పుడు నవరసాలు తీసుకుంటే అంటే ఒక్కొక్క రసం నేను చెప్పలేను, కానీ ఎక్కువ పాటలు ఆయన రాసిన పాటలు పాడిన పాటల్లో కూడా విషాద గీతాలు, చిలిపి గీతాలు, రొమాంటిక్ గీతాలు, విరహ గీతం, ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ఎక్కువ పాడాను నేను అది నువ్వు అడిగే ముందే చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఆయన మామూలుగా ఇన్స్పిరేషన్ సాంగ్స్ రాయడంలో అసలు నెంబర్ 1, ఆ తర్వాత ఇంకెవరైనా అని నేను గట్టిగా చెప్పేయగలను. అలాంటి పాటలు అంటే ఆయన కాలంలో జాలు వారిని ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ఒక 10లో కనీసం 2 పాటలైనా పాడే అవకాశం నాకు దక్కడం. ఆ ఎగ్జాంపుల్ చెప్పమంటావా ఒకసారి? అవి సాహసం శ్వాసగా అయితే నెంబర్ 1 నాకు తెలిసి. యాక్చువల్గా ఇన్స్పిరేషనల్ సాంగ్స్లో ఎవరికైనా ఎప్పుడైనా ఎటువంటి మోటివేషన్ కావాలన్న శాస్త్రి గారి పాటే కదా, ఇంకెక్కడికి అదొక పెద్ద లగ్జరీ మనకి వారి పాటలు. అది వరం బేసికలీ. అంటే అవి కూడా నువ్వు అన్నట్టు సాహసం శ్వాసగా, సాహసం శ్వాసగా సాగిపో సోదరా, సాగరం ఈదటం తేలికేం కాదురా. అయితే సాహసం శ్వాసగా సాగిపో సోదరా తర్వాత ఇంకొక పాట ఇన్స్పిరేషనల్ సాంగ్
సంబరం సినిమాలో పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా, నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా, ఏనాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. ఇలాంటి పాటలతో పాటు ఒక ఎమోషనల్ సాంగ్, అది ఒకసారి నువ్వు నాకు హెల్ప్ చేయాలి, ఇద్దరం కలిసి పాడాలి. ఇది మెగాస్టార్ పాడిన పాట. ఇలాంటి ఇన్స్పిరేషనల్ సాంగ్స్. తర్వాత ఒకప్పుడు పాత సినిమాల్లో అంటే 80sలో స్టోరీ నెరేట్ చేయడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తాయి కదా, అంటే మౌంటైన్ సాంగ్స్. ఆ మౌంటైన్ సాంగ్స్ కూడా ఎక్కువ పాడాను నేను. ఎప్పుడు నీకు నే తెలుపనిది, ఇకపై ఎవరికి తెలియనిది, మనసే మోయగలదా జీవితాంతం, సొంతం సినిమాలో ఇదొకటి. తర్వాత ఇంకొక మంచు కనీసం పల్లవైన పాడండి మల్లికార్జున గారు. సమయం చేదుగా నవ్వింది, హృదయం బాధగా చూసింది, నిజమే నీడలా మారింది. ఈ హంబింగ్, ఈ హై పిచ్ రేంజ్లో ఉన్నవన్నీ ఆటోమేటిక్గా మళ్ళీ ఎక్కడ ఉన్నాడు కనుక్కొని చేస్తుంటారు. దేవిశ్రీ ప్రసాద్ అయినా, మణి గారైనా, కోటి గారైనా, ఆర్పి గారైనా. కోటి గారు అంటే ఇంకొక మంచి పాట. అదేమిటంటే ఎలా వచ్చిందో అవకాశం ముందు చెప్తాను నేను. కోటి గారు ఫోన్ చేసి, మల్లికార్జునరావు గారు మీకు ఒక పాట ఉందండి మా సంగీతంలో, మీరు పాడాలి. సార్ ఓకే సార్, ఎప్పుడు సార్ అని చెప్పేసి వెళ్ళాను, పాట పాడేసాను. అయిపోయిన తర్వాత అప్పుడు స్రవంతి రవికిషోర్ గారు చెప్పారనమాట. ఏం చెప్పారంటే, బాగుందమ్మా పాట, బాగుంది, చాలా బాగుంది. అదే ఈ పాట సాహిత్యం తీసుకోవడానికి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే రవికిషోర్ గారు ఈ పాటని మల్లికార్జున అనే సింగర్ ఉన్నాడు, ఒక అబ్బాయితో పాడించండి, పర్ఫెక్ట్గా ఉంటుంది అని ఆయన శాస్త్రి గారు చెప్పారట. చెప్తే అది అవునా ఎవరంటే అంటే ఆయనకు తెలియదు. వెంటనే కోటి గారికి ఎవరో ఇనిషియల్ అదే మల్లికార్జున ఎవరో చెప్పారండి, ఆ సింగర్తో పాడించి మరి ఈ పాట అబ్బాయికి బాగా సూట్ అవుతుందట. అంటే అధికారం లేకపోతే అదే సాహిత్యానికి సంబంధించి ఈ గొంతులో ఈ పాట బాగుంటుందని చెప్పగలిగే సత్తా, లేకపోతే ధైర్యం, లేకపోతే ఏదైనా సరే ఉంది అంటే మళ్ళీ ఆయనకే ఉందని చెప్పచ్చు. నాకు వచ్చిన అవకాశం కూడా అదే సీనులో అల్లో నేరేడు కళ్ళ దానా ఆ పాట. రేపు పొద్దున్న హరిహరన్ గారు వచ్చి పాడుతున్నారు. హరిహరన్ గారిని డేట్ తీసుకోవడం, నేను మామూలుగా నేను చిత్ర గారు పాడేసి ట్రాక్ పంపించేసాము. అంతకు ముందు రోజు సేమ్ సినిమాకి సంబంధించి మణిశర్మ గారు, సీతారామ శాస్త్రి గారు, నేను కంపోజింగ్ అవుతుంది. వేరే పాట కోసం సిట్టింగ్ జరుగుతుంది. మణి ఆ పాట ఏమైందంటే, పాడుతున్నాడు రేపు హరి పాడుతున్నాడండి. హరిహరనా అంటే హరిహరన్ గ్రేట్ సింగర్, నేను కాదంటలేదు, కానీ మణి అల్లో నేరేడు కళ్ళదాన అనేది అచ్చ తెలుగు పాటయ్యా, పక్కన వాడు పాడుతున్నాడు కదా, చక్కగా పాడుతున్నాడు కదా, తెలుగు భాష వచ్చినవాడు, మీ శిష్యుడని మీరు అన్ని పాటలు వాడికి ఇమ్మంటారేంటండి అని మణిగారు అన్నారు. లేదా అన్ని ఇమ్మని చెప్పట్లే, ఈ పాట గొంతులో బాగుంది నేను విన్నాను కూడా, తెలుగు భాష తెలిసిన వాళ్ళు పాడితే బాగుంటుంది అంటే మణిగారు కూడా అది కన్విన్స్ అయ్యి ఆ పాట అలా ఉంచారనమాట. సో నీకు నాకు అందులో కూడా సారూప్యం. అంటే అది 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 అంటే ఎవరి ప్రత్యేకమైన అభిమానం అనేటువంటిది, ఆయన అందరినీ ప్రేమిస్తారు. ఆయన ఎవరి పాటని వారే ప్రేమిస్తారు, ఎవరి గొంతుని వారే ప్రేమించుకుంటే ఆయన సాహిత్యాన్ని 10 కాలంలో బతికి ఉండాలంటే ఆయనకు అభిప్రాయం ఉంటుంది. అది మనకి రావడం నిజంగా మన అదృష్టం. అలాగే తర్వాత ఇంకొకటి చిలిపి పాట, నువ్వు వస్తానంటే నెద్దంటానలో, అది సర్ప్రైజింగ్ సాంగ్. యాక్చువల్గా అది చాలామందికి తెలియదు, సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ పాటకి యాక్ట్ చేసింది ఆ డైరెక్టర్ ప్రభుదేవ గారు. పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట, హే పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట, అంత మారం ఏంటంట మాట వినకుండా, సరదాకా అడిగాక మజిలీ చేర్చావా, తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట. అది అగైన్ ఆ పాట వింటే చాలు మొత్తం నువ్వు వస్తానని వద్దని సినిమా మాత్రం అర్థమైపోతుంది. అలాగే పవర్ స్టార్ గారికి పాడిన పాట, పవన్ కళ్యాణ్ గారికి పాడిన పాట
చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా, నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జాడ అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా, ఆ మడతలు మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా, ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా. ఫ్యాంటాస్టిక్. అంటే ఎంత అందంగా, ఎంత అంటే శృంగారభరితమైన సాంగ్ అయినా కూడా ఎంత అందంగా చెప్పారో. అది అగైన్ పవర్ స్టార్ గారికి గురుగారు బాలుగారు పాడినా లేకపోతే ఇంకెవరెవరో పాడినా కూడా అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ మళ్ళీ అగైన్ ఇదే అభిప్రాయం, మళ్ళీ గొంతులో స్మూత్గా ఉంటుంది, ఈ పాటని ఇలాగే పాడాలి అంటే అలా అంటున్నట్టు ముట్టి ముట్టున్నట్టు. ఇప్పుడు పూర్ణిమ, ఇప్పుడు నువ్వు స్టేజ్ మీద కూడా ఇప్పుడు అంటే సరే మనం పాడిన పాటలు కాకుండా శాస్త్రి గారు వేలాది పాటలు రాశారు, స్టేజ్ మీద నువ్వు ఎన్నో కచేరీలు చేసుంటావు, నీకు ఏ పాట శాస్త్రి గారిది పాడడానికి నీకు ఇంట్రెస్ట్, అంటే బాగా మనసుకు నచ్చిన పాట ఏది? చాలా పాటలు ఉన్నాయి, కానీ అంటే అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో, మనం ప్రోగ్రామ్స్ చేస్తున్న కొత్తలో ఆ పాట చాలా 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 హిట్. ఇప్పటికీ ఫీమేల్ సాంగ్ అంటే అదే పాడతారు, మనసున ఉన్నది. ఆ తర్వాత ఏ శ్వాసలో సరే చాలా వచ్చాయి వేరే విషయం, కానీ మనసున ఉన్నది అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఫీమేల్ సింగర్కి ఒక సోలో పాడాలంటే ఎవరైనా సరే అంటే వాళ్ళ టాలెంట్ని చక్కగా ఆ ఒక పాట ద్వారా తెలియజేయాలంటే మనసున ఉన్నది. ఒకసారి పల్లవి అది మాత్రం నేనే కాదు, ఎవరైనా సరే, ఉష అయినా నిత్య అయినా నేనైనా ఎవరైనా కూడా, ఇన్ఫాక్ట్ అందరం ఒక ప్రోగ్రామ్ ఉంటే ఆ పాట ఎవరు వెళ్ళదన్నది ఒక లాటరీ అనమాట, ఎవరు ముందిస్తే వాళ్ళు ఒక చరణం ఒకళ్ళు చరణం ఒకళ్ళు పాడిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఒకసారి పల్లవి. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదే ఎలా, అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే, బిడియం ఆపేదెలా, ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే, తలపులు చూపేదెలా, ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా, మనసున ఉన్నది చెప్పాల ఉన్నది, మాటలు రావే ఎలా. శివకుమార్ గారు కదా మ్యూజిక్ కంపోజర్, శివశంకర్. ఆయన ఒక సినిమానే చేశారు, కానీ ఎంత అద్భుతమైన నిలిచిపోయాయి, ఎప్పటికీ నిలిచిపోయే పాటల్లో ఇది ఒకటి. అయితే మన ఇద్దరం కొన్ని వందల సార్లు పాడిన పాట తెలుసా మనసా. అసలు ప్రేమ గీతం ఒక డ్యూయట్ అనగానే కచేరీ బిగినింగ్లో బేసిక్గా మనకి స్లో సాంగ్స్తో మొదలయ్యి ఫాస్ట్ సాంగ్స్, మళ్ళీ మాస్ మహారాజా సెకండ్ హాఫ్లో వస్తాడు, మనం అన్ని ప్రారంభ గీతాలు సంగీత గీతాలు పెట్టుకుంటే. తెలుసా మనసా నీ పెళ్లిలో నేను పాడాను, కాకపోతే బాలుగారు నా రిసెప్షన్లో యాక్చువల్గా సెకండ్ చరణం డైలాగ్ పోర్షన్కి బాలుగారు వచ్చి జాయిన్ అయ్యి పాడారు. దాట్ వాస్ అన్నది. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది జన్మ సంబంధము, తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో, విరహపు చాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, శత జన్మాల బంధాల బంగారు క్షణమిది, తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. ఏం అనుబంధమో, ఎన్ని అనుభవాలో. ఒక్కొక్కసారి ఎమోషనల్గా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఆయనతో పరిచయం ఉన్నందుకు, ఆయనతో గడిపినందుకు చాలా అదృష్టవంతంగా అనిపిస్తుంది. రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా.
అయితే మళ్ళీ శాస్త్రి గారికి సంబంధించి సరే మీరు పాడిన పాటలు అవన్నీ తెలుసు. అయితే పర్సనల్గా నువ్వు అన్నావు కదా, నాన్నగారు అని పిలిచేంత, మావయ్య గారు అని పిలిచేంత చనువు మీకు ఇచ్చారు ఆయన, మీరు అంత దగ్గరగా ఉన్నారు. సో మీరు ఆయనతో మర్చిపోలేనటువంటి అనుభవాలు ఏమన్నా మీకున్నాయా? వారిని ఎప్పుడు కలిసినా కూడా ఇప్పుడు కూడా జనరల్గా మనకి సినిమాలో చూపిస్తారు కదా, బుడగల్లోని మాటలు వినిపిస్తుంటాయి. అలాగా ఆయన మొహం అలా ఫోటో చూస్తే చాలు ఆ గొంతు నాకు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది నా చెవిలో. అంటే నాకు అది ఇద్దరే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అలాగా ఒకటి గురువుగారు బాలు గారు, ఆ తర్వాత శాస్త్రి గారే. వీరిద్దరి మాటలే నాకు వినిపిస్తుంటాయి. అదే హాలుసినేషన్ ఏదో అంటారు కదా, అట్లా అనమాట. లేదు అలా మాట్లాడితే అది బహుశా అంటే మనకి వారి పట్ల ఉన్న అభిమానమో లేకపోతే అంత ప్రేమతో వాత్సల్యంతో వారు మనకి దగ్గర తీసుకోవడమో తెలియదు. కానీ అది తక్కువ మందితో మనకి అలాగా అనుభవం. మామూలుగా ఏదో ఇంట్లో పర్సనల్గా కలిసినప్పుడు ఏదో మామూలుగా పిలవడం చేయడం, ఆయన ఇలాగా వేదిక మీద మరి నువ్వు శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి అమెరికాలో చేస్తున్నప్పుడు వేదిక మీద ఇలాగా మేము అలా కూర్చుంటే వెంటనే అగో నా కొడుకు వచ్చాడు, నా కోడలు కూడా వచ్చింది అనగానే నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా. సాయి కానీ రాజా కానీ ఎవరు వచ్చారా? అప్పుడు ఇంకా వాళ్ళకి పెళ్లి కూడా కాలేదే, కోడలు అంటున్నారు ఏంటో కొంపదీసి. ఇలాగా నేను కన్ఫ్యూజ్ అయ్యా. చెప్పడం ఇన్నేరా మళ్ళీ నిన్ను మానసపుత్రుడని నీతో చెప్తూ కన్ఫ్యూజ్ అవ్వకండి, వాడు నా కొడుకు లాంటి వాడు నా కోడలు అలాగే వచ్చింది. ఇలాగా 10 మందికి ఇంత దగ్గర చేసుకొని మాట్లాడి ఇలాంటివన్నీ కూడా మధుర స్మృతులే మా జీవితాల్లో. ఇకపోతే ఆయన ఎప్పుడు మర్చిపోలేనిది ఇంకొకటి ఉంది. వైజాగ్లో ఒక చాలా పెద్ద ప్రోగ్రామ్ చేశారు, మొత్తం ఫ్యామిలీ మొత్తం, శాస్త్రి గారు వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసి వారి గురువుగారి పేరు మీద ఒక ప్రోగ్రామ్ చేశారు. సో అప్పుడు అంటే మేము అంతవరకు మామూలు ఎక్కడెక్కడ కలుస్తున్నాము, నేను స్టూడియోలో కలవడం లేకపోతే ఏదైనా ప్రోగ్రాం కలవడం, ఆయన ఇంటికి పిలిపించి నాన్న తప్పకుండా ఇంటికి రండి అని చెప్పేసి ఇంటికి పిలిపించి, అంటే నిజంగా మర్యాద ఎలా చేస్తారో అంటే అంత చక్కగా సగౌరవంగా ఇద్దరిని కూర్చోబెట్టుకొని మాట్లాడి వారితో గడిపిన ఆ రోజు మాత్రం 4-5 గంటలు. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ఆయన చేసిందే. సో పేమెంట్ ఇవ్వడానికి ఇంటికి పిలిపించి ఆశీర్వదించి ఒక 5 గంటల సేపు స్పెండ్ చేసి మాట్లాడితే తెలుసు కదా ఎంత లోతుగా, ఎంత ఆ లోతులో ఎన్ని ఫిలాసఫీస్ ఉంటాయి. మనకి అవసరమైనటువంటి మెసేజెస్ అన్ని కూడా అలా వచ్చేస్తాను అంతే. ఆ టైంకి మనకి ఏది రావాలో భగవంతుడు ఇలాంటి వాళ్ళ ద్వారా మనకి అది తెలియజేస్తారు. నీకు విషయం చెప్పిన పూర్ణిమ, నువ్వు ఇప్పుడు ఎంత కరెక్ట్గా చెప్పావంటే, దాదాపుగా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ సీట్లో కూర్చున్న ప్రతి వ్యక్తి అందరూ ఇంచుమించుగా ఇదే మాట చెప్తున్నారు. అంటే వారితో ప్రొఫెషనల్ సంబంధం ఒకటైతే, ఆయనతో గడపడము, ఆయన దగ్గర నుంచి ఆయన కాన్వర్జేషన్లో ఎన్ని నేర్చుకుంటాము, నేరుగా భగవంతుడే ఆయన రూపంలో మనకి ఎడ్యుకేట్ చేస్తున్నాడేమో జీవితానికి సంబంధించిన విలువలు, డౌట్స్ క్లియర్ అవ్వడం, క్లారిఫై అవ్వడం. ఇది సమస్య అది సొల్యూషన్ అని కాదు, అది చెప్పక్కర్లేకుండా వారి నుంచి వచ్చేస్తాయన్నమాట అలా. సో అలాగా ఆశీర్వదించి ఆవేళ ఆయనతో భోజనం చేసి పాపాయిని ఆశీర్వదించి అసలు ఎవరు మేమెవరం, ఆయన ఏంటి మేమేంటి. విషయం ఏంటంటే నువ్వు ఇందాక అన్నావు మళ్ళీ, బాలు గారు శాస్త్రి గారు వీళ్ళు కేవలం ఒక గొప్ప కళాకారులే కాదు, వీళ్ళు ఎవరిని వీళ్ళు కలిస్తే వాళ్ళందరికీ ఒక జీవితకాలపు అనుభవాల్ని అనుభూతుల్ని మిగిల్చారు. కాబట్టే వాళ్ళు ఇంతమంది జీవితాల్లో ఒక భాగం అయిపోయారు. కేవలం కళ అయితే కళాకారులు మించిన వాళ్ళ కళాకారులు వస్తారు, ఒక టాలెంట్ మించి ఒక టాలెంట్ ఎప్పుడు వస్తుంది, రాదు అనుకుంటే మనం భగవంతుడి క్రియేషన్నే మనం డౌట్ చేస్తున్నట్టు. అది కుదరదు, అది ఎప్పుడు జరగని పని. హెచ్చు తగులు ఉండొచ్చు కాక కానీ అది ఎప్పుడు. కానీ వీళ్ళు ఎందుకంటే ఈ ప్యాకేజ్, ఈ అద్భుతమైన కళతో పాటు భగవంతుడు ఇచ్చినటువంటి కళతో పాటు ఈ మానవత్వ విలువల్ని, మనిషిగా గౌరవించే ఈ సంస్కారాన్ని వీళ్ళు అలవర్చుకుని 10 మందికి పంచి ప్రేమగా అందరినీ దగ్గరికి తీసుకున్నారు. కాబట్టి మనకి ఎవరిని కదిపితే అందరూ ఇదే చెప్తున్నారు, అందరినీ బాబాయ్ అనడమే, లేకపోతే అందరూ కొడుకు అనడమే, అలా ఆడపిల్లలు అయితే నా కూతురు అనడమే, లేకపోతే ఇంకోటి అమ్మ తల్లిగా గౌరవించడమే. ప్రహ్లాద్ చరిత్రలో ఒకటి ఉంటుంది, సముల ఎడ సోదర స్థితి జరుపువాడు
అన్యకాంతలడ్డం పైన మాతృభావన చేసి తొలగువాడు అంటారు పోతన గారు. అలాగా ప్రతి వాళ్ళని అంటే ప్రహ్లాదుడి గొప్ప గణాలు చూపిస్తూ ప్రతి వాళ్ళని తన సోదరుల్లాగా తన స్నేహితుల్లాగా చూస్తాడు. ప్రతి స్త్రీని మాతృభావనతో చూస్తాడు అని ప్రహ్లాదుడి చరిత్రలో ప్రహ్లాదుడి గురించి పోతనామాత్రుడు వర్ణించిన క్వాలిటీస్ అన్నీ ఇప్పుడు మనం దగ్గరగా చూసిన ఈ ప్రహ్లాదుడు అంటే ప్రహ్లాదుడు అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి శాస్త్రి గారికి ఉన్నాయంటే ఆశ్చర్యం ఏం లేదు. అవే అంశాలు వాళ్ళ అంశాలుగా ఒక్కొక్క అంశగా ఇలా మనకి అన్ని ఒక పాత్రని వేయడానికి ఇవిరా అని చెప్పడానికి భగవంతుడు పంపిస్తారు. సో దాంట్లో మనం అంత దగ్గరగా వారికి ఉండడం ఇలాంటి వాళ్ళకు ఉండడం అనేది మనం చేసుకున్న అదృష్టం, మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. అండ్ ఈ కార్యక్రమం నువ్వు ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బయట వాళ్ళకి తెలీదు ఇది వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ మనస్తత్వం ఏంటి. వీళ్ళు ఓన్లీ అంటే రాసిస్తారు, డబ్బులు తీసుకుంటారు, పేరు వచ్చేస్తుంది, అవార్డ్స్ వచ్చేస్తాయి. బట్ వీళ్ళు ఎలా మెలుగుతారు, అసలు ఎలా ఉంటారు అన్నది మనం చెప్తే కానీ బయట వాళ్ళకి కూడా తెలియదు. అలా ఇంత పేరు తెచ్చుకొని ఇంత దాన్ని ఏమంటారు ఇంత కళ వాళ్ళలో ఉండి విద్య ఉండి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఇంత సింపుల్గా మానవతా విలువలకి లేకపోతే సంబంధాలకి ఇంత ప్రాముఖ్యతను ఇస్తారు అని మనం చెప్తే కానీ జనానికి అర్థం కాదు. చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దాంట్లో నువ్వు ఇనిషియేట్ చేసి నువ్వు ముందడుగు వేసి అందరి తరఫున నువ్వు స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ డ్రీమ్స్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. రామ్ చెరువు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నిజంగా నా అదృష్టం పూర్ణిమ. వాస్తవానికి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యుడిని అవ్వడం అదృష్టం. దీనికి కారణం నా మిత్రులు రామ్ చెరువు గారు. అప్పుడు విశ్వనాథామృతం కార్యక్రమంలో విశ్వనాథ్ గారితో పాటు ఒక 3 ఏళ్ళు ప్రయాణం చేశాను, అది మీకు తెలుసు. మీరు కూడా అందులో కొన్ని పాటలు పాడారు. అప్పుడు ఆ మహానుభావుడితో గడిపిన ఇప్పుడు ఈ మహానుభావుడికి సంబంధించిన 3 రోజులు ఇంతో షూటింగ్ కూడా చేశాం. అంతవరకు ఆ అదృష్టం దక్కింది అనుకుంటాను. ఎందుకంటే నిరాశ పడడం శాస్త్రి గారికి ఇష్టం ఉండదు కాబట్టి తీరా మొదలు పెట్టాక భగవంతుడు ఎందుకో చిన్న చూపు చూశాడు. బట్ ఎనీవే ఇప్పుడు ఆయన పాటని, ఆయన సాహిత్యాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే మూడ్లో మనం ఉన్నాం కాబట్టి ఈ అదృష్టానికి కారణం మిత్రులు రామ్ చెరువు గారు, అలాగే ఐ డ్రీమ్ వాసుదేవరెడ్డి గారు. ఆయన రన్ చేసేది ఒక డిజిటల్ ఒక మీడియా కంపెనీ. జనరల్గా మీడియా కంపెనీల వాళ్ళకి ఏది సెన్సేషన్ అవుతుంది అది ఏదైనా అవనివ్వండి, అంటే నేను ఇప్పుడు ఆ మాటలు అసభ్యత అయినవ్వండి ఇంకోటి అవనండి ఎన్ని వ్యూస్ వస్తాయని చూసుకునే మీడియా కంపెనీలు ఉన్న సందర్భంలో విశ్వనాథామృతం దగ్గర నుంచి కూడా మాతో అసోసియేట్ అయ్యి రామ్ చెరువు గారు పార్దు కలిస్తే ఒక మంచి వాల్యూస్ ఉన్న ప్రోగ్రామ్ చేస్తారని, ఇది మీరు చెయ్యండి, మీరు ఏం చేస్తే దాని వెనకాల నేను ఉంటానని అన్ని రకాల అండదండలు అందించిన వాసుదేవరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే అలా అందించడానికి కూడా సంస్కారం కావాలి, ఆ విలువ తెలియాలి. అది ఎవరికి తెలుస్తుందంటే ఆ విద్య పట్ల, ఆ కళల పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి ఆ సంస్కారం ఉంటుంది. అందుకనే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టే మాలాంటి వాళ్ళని చేయగలుగుతున్నాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మనము పాటతో మొదలు పెట్టావు కాబట్టి పాటతోనే క్లోజ్ చేద్దాం. మంచి అంటే అత్యంత ప్రజాదరణ పొందిన పాట, చిరంజీవి గారు నటించిన పాట. అగైన్ అందరికీ తెలిసిన విషయమే. సో అటు ఇద్దరు గురువులు అనుకుంటాను నేను ఇప్పుడు కూడా. పాటల్లో బాలు గారు, డాన్స్లో చిరంజీవి గారు. వారిద్దరి కాంబినేషన్లో గురువుగారితో కలిసి పాడిన పాట నీకేంటి అసలు తిరిగిలేదు. అగైన్ నాన్నగారు రాసిన పాట. ఇంతకు మించి కాంబినేషన్ మామూలు కాంబినేషన్ కాదు ఇది. నీకు దేవుడితో సమానమైన ఇద్దరు, తండ్రి సమానమైన ముగ్గురు కాంబినేషన్లో నేను పాలు పంచుకునే నేను పాడిన అంటే నా గొంతు అందులో ఉంది అని చెప్పుకోవడానికి జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతి, మధురమైన జ్ఞాపకం. సో ఇప్పుడు అగైన్ గురువు గారు నువ్వు బాలు గారి పోర్షన్ నువ్వు పాడితే నా పోర్షన్ పాడతాను. అలక్కాని శిష్య శృతి నీ శృతిలో శృతి 3 పాడతావు. 3 పెట్టుకో. 3 అయితే పల్లవితో ఆపుదాం. ఇదంతా ఏమిటనుకుంటున్నారా? ఇంద్ర సినిమా కోసం బాబాయ్ శాస్త్రి గారు రాసినటువంటి మణిశర్మ గారి కంపోజిషన్, చిరంజీవి గారి కోసం బాలసుబ్రహ్మణ్యం గారు, నా శిష్యుడు మల్లికార్జున్,
పాడిన పాట ఇప్పుడు మేమిద్దరం మీకోసం వినిపించబోతున్నాం. గల్లు గల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, గల్లు గల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, గల్లు గల్లు మని సిరిము వల్లి చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. అసలు ఈ సందర్భం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. లక్షలు ఇవ్వచ్చండి. వాన కోసం రాయలసీమ ప్రాంతంలో జనాలు గుక్కెడు మంచినీళ్ళ కోసం తప్పించిపోతుంటే ఆ మబ్బుని చూసి వాళ్ళు ఆనందపడి ఆ చిరుజల్లు వాళ్ళ ఇంట్లో ముత్యాలు చల్లని అంట. అసలు చరణం పాడకుండా ఉండలేకపోతున్నాను. మళ్ళీ నీ శృతిలో పాడడం నాకు ఇబ్బంది అయినా నువ్వు మేనేజ్ చేసే తర్వాత. రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని, ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని, అన్నెం పుణ్యం ఎరుగని మా సీమకి రారమ్మని, ఆహ్వానం అందించని మెరిసే మబ్బుని మెరిసే చూపుని, తొలిగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వని, చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని. ఈ మాట చెప్పాను. తొలిగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వని, చిరుజల్లు ముంపు మన ముంగిట ముత్యాలే చల్లని. అంటే ఒక చిన్న జల్లి వాళ్ళ ముంగిట్లో కురిస్తే వాళ్ళ ముత్యాలు రాలినంత సంబరపడుతున్నారంటే గుక్కెడు మంచినీళ్ళ కోసం వాళ్ళు ఎంత తప్పించిపోయి ఉంటారు కదా. ఆ తపనని ఈ మాటల్లో ఎంత గొప్పగా, తొలిగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వని, చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని, ఆశాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా, శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాళ్లసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, గల్లు గల్లు మని సిరిము వల్లి చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. ఎక్సలెంట్. ఇంత అందమైన పాట, ఎంతో అర్థవంతమైన పాట, ఎంతో భావంతో కూడిన పాట, ఎమోషనల్ సాంగ్. అది నిజంగా అటు నా కళ, నేను అసలు ఎప్పుడు ఏ తపస్సు చేసుకుంటే ఈ జన్మలో నాకు ఈ అదృష్టం కలిగింది తెలియదు కానీ, బట్ ఈ అదృష్టాన్ని కల్పించిన దర్శకులు మణిశర్మ గారు, నిజంగా ఈ సందర్భంలో ఆయనకి మాత్రం నిజంగా సహస్ర కోటి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లేకపోతే ఈ కాంబినేషన్లో మళ్ళీ నా జీవితంలో వచ్చేదో రాదో కూడా తెలియదు. కానీ ఇలాగా ఈ అవకాశం ఇచ్చిన నిజంగా ఆయనకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు నా మాటలు చెప్పనివ్వండి, తను చెప్పేసింది చాలా చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టడం, ఇంతమంది స్నేహితుల సహకారంతో, నిజంగా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. వేరే విషయం అందరికీ తెలిసిన విషయం. అటు తెలుగు సాహిత్యానికి సంబంధించి అది ఈ కాలంలో కూడా సాహిత్యాన్ని బతికించడానికి, ఎందుకంటే సాహిత్యానికి సంబంధించిన తెలుగు భాషని అటు పద్యాల దగ్గర నుంచి అటు శాస్త్రీయ సంగీతం సంబంధించి కానీ ఇలాంటి అందమైన మంచి సాహిత్యం కూడినటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. సింపుల్ మాటలో చెప్తున్నాను. నిజంగా ఆయనకి నివాళి అర్పించడం ఈ కార్యక్రమం ద్వారా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇలా నీతో మాట్లాడడం, అందరితో పంచుకోవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బతికించడం అనేది చాలా పెద్ద మాట. నేను చాలా చిన్నవాడిని, అయితే భాష మీద మక్కువ ఉంది కాబట్టి మనం వచ్చి మనకి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు మన నెక్స్ట్ జనరేషన్కి, ఇప్పుడు అలాంటి వాళ్ళు మన నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వచ్చు అని మనకి చాలా ఇచ్చారు. మనం కూడా నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలి అని ఆలోచించి ఏదో చేయాలనే ఉద్దేశంతో
అది ఒక చిన్న ప్రయత్నం, నేను సైతం అన్నట్టుగా. థ్యాంక్ యూ. ఇట్ ఆల్వేస్ అ ప్లెజర్ టాకింగ్ టు యూ. మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తనివి తీరదు, అది సమయం కూడా తెలియదు. కానీ ఈ సందర్భంలో ప్రత్యేకంగా బాబాయ్, నాన్నగారు, మావయ్య గారు, శాస్త్రి గారు అలియాస్ సీతారాం శాస్త్రి గారు సాహిత్యం గురించి మాట్లాడుకోవడం, వాళ్ళతో మన అనుభవాలు పంచుకోవడం, ఇట్స్ అ గ్రేట్ టైమ్ ఇండీడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఇదే కార్యక్రమంలో వీలుంటే మనం ఈ పాటల్ని ఫుల్ లెంత్ సాంగ్స్ పాడుకునే సందర్భంలో మరొకసారి మీ ఇద్దరిని కలవాలని నేను ఆశపడుతున్నాను. తప్పకుండా మన ఆ సందర్భంలో కలుద్దాం. థ్యాంక్ యూ. సో అది సిరివెన్నెల జగమంత కుటుంబం కార్యక్రమంలో ప్లేబ్యాక్ సింగర్స్ మల్లికార్జున్, గోపికా పూర్ణిమ గారులతో నాకు, వాళ్ళకి, బాబాయ్ సీతారాం శాస్త్రి గారికి ఉన్న అనుబంధం, మా ప్రయాణంలోని విశేషాలు మీ అందరితో పంచుకున్నాం. మమ్మల్ని అందరినీ తమ బిడ్డలుగా ప్రోత్సహించి ఎంతో ప్రేమని, ఆప్యాయతని పంచినటువంటి సీతారాం శాస్త్రి గారితో మాకున్న అనుబంధాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్లాట్ఫామ్ మీద నెమరు వేసుకోవడం, మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ షూర్ మల్లికార్జున్ అండ్ గోపికా పూర్ణిమ ఆల్సో విల్ బీ ఫీలింగ్ ద సేమ్. అండ్ మమ్మల్ని బిడ్డలుగా ఆదరించిన సీతారాం శాస్త్రి గారి కార్యక్రమంలో పాల్గొన్న వీళ్ళిద్దరినీ సత్కరించడానికి సీతారాం శాస్త్రి గారు రక్తం పంచుకుని పుట్టిన వారి తనయులు రాజా, సాయి, అంటే మా సోదర సమానులు, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రసవాహిని స్వాగతం, జీవరసధుని స్వాగతం. రసవాహిని స్వాగతం, జీవరసధుని స్వాగతం. సో చాలా సంతోషం. మిమ్మల్ని చూసి నాన్నగారు వచ్చి ఇస్తున్నారేమో అన్నంత, ఇందాక చెప్పాను కదా, నాకు హాలుసినేషన్ అలాగే అంతే, ఆయన మాట వినిపిస్తుంటుంది, ఆయనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది నాకు. అయితే మాకు చిన్న పర్సనల్ ఇది ఏంటంటే, బాలుగారు అయినా సరే, మీకు బాలుగారి సంగతి కూడా తెలుసు కదా, నాన్నగారు కూడా అంతే. మనలతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా పూర్తి ప్రేమ మాకే సొంతం, అంటే నన్నే ప్రేమిస్తారు, ఇంకెవరిని ప్రేమించరు, నన్నే అంతగా ప్రేమిస్తారని చేసి ప్రతి మనిషి అనుకునే టైప్ అనమాట. అంటే పిల్లలకు కూడా ఈర్చిపడే విధంగా ఆయన అందరినీ ప్రేమించడం అనేటువంటిది జరుగుతుంది. అది నిజంగా మా అదృష్టం. నిజంగా మీ తర్వాత స్థానం, మీ తర్వాత ఎవరైనా, బట్ మీ తర్వాత స్థానం మా అందరికీ దక్కడం నిజంగా మా అందరి అదృష్టం. చాలా థ్యాంక్ యూ. అదొకటిను, మనకి ఎన్నో మెమెంటోస్ వచ్చి ఉంటాయి ఇంట్లోకి వెళ్తే, ప్రతి సింగర్ ఇళ్ళలో, ప్రతి కళాకారుల్లో, కానీ దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, భారతీ సిమెంట్స్.